ఎక్కువ నిల్వ ఉండి వాటిలో ఈగలు దోమలు మరి ఎక్కువగా పెరిగి వాటి ద్వారా వచ్చేటువంటి విషజ్వరాలు దోమకాటు ద్వారా మలేరియా, చికెన్ గున్యా, అదేవిధంగా టైఫాయిడ్ జ్వరాలు వస్తూ ఉన్నాయి. వాటి మొత్తం కొంత అవగాహన చెప్పడానికి కళాకారులకు గ్రామాలు రావడం జరిగింది. వచ్చిన వెంటనే పెద్దలు గవర్నమెంట్ సెక్రటరీ గారు, అదేవిధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున మా తెలంగాణ సంస్కృతి సారథి కళాకారుల తరఫున మీ అందరికీ మొదలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల అదేవిధంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తేనే గ్రామం శుభ్రం కాదు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇది మన గ్రామం ఉన్నటువంటి ఉద్దేశంతో కానీ మేడం అందరూ అనేకమై ఐక్యమత్యంతో మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ శుభ్రత ఈ వర్షాకాలంలో మనం ఎంత శుభ్రంగా మనం ఆహారం తీసుకున్నా మనం ఉండేటువంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్య ఉండాలని మా యొక్క ఉద్దేశం. మరి కనుక దయచేసి ఈ గ్రామ ప్రజలందరూ వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులను తరిమేయాలని ఈ యొక్క గ్రామం స్వచ్ఛందంగా మాయన్న పరిశుభ్రంగా ఉండాలి మాయన్న ఎక్కువగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన గ్రామీణ ప్రాంతాలకు కాకపోతున్నారు. ఎందుకంటే ఆ దోమకాటు వల్ల మరి మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ ఇలాంటి విషజ్వరాలు వస్తాయి. ఉదాహరణకు టైఫాయిడ్ జ్వరం వస్తే మరి ఇక్కడ